వానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది. ఈ సమయంలో మనం దేవుని వాక్యం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనము ఈరోజు 11వ నెలలో మొదటి ఆదివారం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన బల్ల ఆరాధనలో పాల్గొని మంచి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన హృదయాలు మనం సరి చేసుకోవడానికి మనము దేవుని శరీరం అనే రొట్టె తింటున్నాం, దేవుని రక్తం అనే ద్రాక్షరసం త్రాగబోతున్నాం. కాబట్టి అవి తీసుకునే ముందు మన హృదయాలు సరి చేసుకొని మనం తీసుకుంటే మంచిదని దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యములు, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యం నేను చదువుతాను. 8వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలు లేవు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, గారడి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సమరయ పట్టణంలో ఫిలిప్పు చేత చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యం వినబడతా ఉంది. ప్రజలందరూ కూడా దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచారు, వింటున్నారు మంచిగా. ఆ వింటూ ఆ దేవుని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా సంతోషించినట్టుగా నేను వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత అందరూ నింపబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గాడి సీమోను కూడా వచ్చి, ఆ రోజులు గాడి సీమోని ఏమనుకుంటున్నారు, ఈ సీమోనే దేవుడు దేవుడే, ఈ సీమోను చేతే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గారడీలు చేస్తూ మనుషులను భ్రాంతి పరుస్తూ, అంటే వాళ్ళని ఏదో ఒకటి చేస్తూ, ఏదో అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకారాలు చేస్తూ వాళ్ళని విభ్రాంతి పరుస్తూ అలాగ ఉంటున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అలా చేస్తున్నప్పుడు ఈయనే దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్పు వాడికి వెళ్ళిన తర్వాత అనేక మంది కూడా ఆ దేవుడిని నమ్మిన తర్వాత ఈ గాడి సీమోను కూడా ఫిలిప్పు చెప్పే మాటలు విని ఆయన ఇచ్చే బాప్తీసాలు చూసి నేను కూడా బాప్తీసం తీసుకుంటాను అని ఈ గాడి సీమోను ఫిలిప్పు చేత బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, నేను బాప్తీసం పొందిన వెంటనే నేను దేవుని బిడ్డ అయిపోయాను అనుకున్నాడు. నేను బాప్తీసం పొందాను కదా, నేను దేవుని బిడ్డను అయిపోయాను, ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందిన వారి మీద చేతురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ వచ్చి వాళ్ళ మీదకి దిగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. ఇది చూసిన గాడి సీమోను ఏమనుకుంటున్నాడంటే, నేను మారు మనసు పొందే కదా, బాప్తీసం పొందే కదా, నేను కూడా వాళ్ళ వలె, అంటే ఈయన ఏమనుకుంటున్నాడు, ఆ ప్రజల వలె నేను పొందుకోవాలి, నేను కూడా వారి చేత అనుకోవట్లేదు. కానీ నేను వాళ్ళ వలె నేను చేయాలి, పేతురు యోహాను ఎలా చేస్తున్నారు చేతులు పెట్టి, అలాగ నేను కూడా ప్రార్థన చేస్తే అనేక మంది దేవుని ఆత్మతో నింపబడాలి అని ఆలోచన ఈయన గాడి సీమోను చేస్తున్నాడు. అంటే అలా చేయాలంటే ఏం చేయాలి, దేవుని ఆత్మను ఆయన పొందుకోవాలి. దేవుని ఆత్మ పొందుకోకుండా ఏమీ లేకుండా ఈయన చేపెట్టి ప్రార్థన చేస్తే ఏమాత్రం కూడా అవతలు నింపబడరు. అందుకని ఏమనుకుంటున్నాడు, పేతురు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మీలాగా చేసినప్పుడు ఆత్మతో నింపబడాలి. నేను కొంత డబ్బు ఇస్తాను నీకు, కొంత ద్రవ్యం ఇస్తాను నీకు, ఈ ద్రవ్యం తీసుకొని ఆ వరం ఏదో నాకు ఇవ్వు అని పేతురుని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు అన్న మాట, మనం చదువుకున్న మాట ఏమిటంటే 20వ వచనంలో, అందుకు నీ పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొన్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యక్రమంలో నీకు పాలు పంపులు లేవు అని అంటున్నాడు. ఇంకా కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనుము,
ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచుంది. ఆయన చూస్తున్నప్పుడు పేతురికి ఏం కనపడుతుందంటే, అపోస్తలుడైన పేతురికి ఆయన చూస్తున్నప్పుడు, ఆయన హృదయాన్ని చూస్తున్నప్పుడు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాలు ఉన్నట్టు నాకు కనపడుతున్నావు. ఒకవేళ దేవుడిని అడుగు, ఒకవేళ ఆయన ఇష్టం క్షమిస్తాడో లేదో నాకు తెలియదు కానీ, దేవుడిని అడుగు, ఒకవేళ క్షమించవచ్చునేమో. ఎందుకంటే నీ హృదయ ఆలోచనలు బాగలేవు. నీ వెండి తీసుకుని వచ్చి దేవుని ఆత్మను పొందామని చూస్తున్నావు. దేవుని ఆత్మ ఎవరు కొనలేరు, దేవుడిని ఎవరు కొనలేరు. ప్రార్థించి పొందుకుంటేనే ఆత్మతో నింపబడతారు కానీ కొనాలంటే అది వచ్చేది కాదు. నీ హృదయాలోచన నీ బాగలేదు కాబట్టి ఈ కార్యక్రమంలో నీకు పాలు పంపులు లేవు అని ఇక్కడ పేతురు గాడి సీమోన్తో మాట్లాడుతున్నాడు. అది ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుని సన్నిధిలో బాప్తిసం పొందాం, మనం కూడా రక్షించబడ్డాం, మనం కూడా. కానీ మనము కూడా ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా మనం ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నామా? ఆలోచన చేద్దాం. మనం కూడా మన హృదయాలు మనం పరిశీలించుకోవడానికి దేవుడు ఈ సమయం మనకి ఇచ్చాడు. ఇక్కడ ఈ వాక్యం ఎందుకు నేను చెప్తున్నానంటే, మన హృదయాలు మనం సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకునే అవకాశం లేకుండా మనం పొందుకుంటున్నామా? ఎవరైనా కానీ మన హృదయ ఆలోచనలు బాగా లేకుండా పొందుకుంటున్నామా? లేకపోతే మనం ఇంకా లోకానుసారమైన ఆలోచనతో పాపంలో మాటలు కానీ మన ఆలోచన క్రియలు లేకుండా మనం పాలుపంపులు పొందుకుంటున్నామా? పాలుపంపులు పొందుకుంటే పేతురు అన్నట్టుగా ఈరోజు దేవుడు నాతో కూడా మీ అందరితో మాట్లాడుతున్న మాటలు, ఈ కార్యక్రమంలో మీకు పాలు పంపులు ఇంత మాత్రం లేవు. బాప్తిసం పొందుకున్నా కానీ ఏమాత్రం పాలు పంపులు లేవు కాబట్టి మీ హృదయాలోచన సరి చేసుకోవటానికి ఇప్పుడు పేతురు అన్న మాట ఏమిటి? ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో ఆయన అడుగు. ఆయన అడిగితే ఒకవేళ క్షమించి నీకు కూడా ఇస్తాడేమో ఈ వరము. అంతేకాని ఇప్పుడు మాత్రం నీకు పాలు పంపులు లేవు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఒకవేళ ఆలోచన పాలు పంపులు పొందుకునే అవకాశం మనకు లేకుండా మనం కూర్చున్నామేమి ఇక్కడ. అంటే దేవుడు మనం గమనించినట్టు మత్తయి సువార్తలు కూడా 22వ అధ్యాయంలో పెళ్లి విందు జరుగుతున్న ఒక కార్యక్రమానికి పిలవమన్నప్పుడు చాలామంది వస్తారు, కూర్చుంటారు. అయితే ఆ పెళ్లి విందుకు చూద్దామని ఆ యజమానుడు వచ్చి పెళ్లి విందులో అలా తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా పెళ్లి వస్త్రములు లేకుండా అతను కూర్చున్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తాం. అయితే మనం 22వ అధ్యాయం నేను చదువుతున్నాను. 11వ వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యజమానుడు వచ్చి పెళ్లిలో కూర్చున్న వారందరూ చూస్తున్నారు. అందరూ సిద్ధపడ్డారు, అందరు హృదయాలు బాగానే ఉన్నాయి, అందరూ మంచి హృదయం కలిగి ఉన్నారు. వాళ్ళు కూర్చున్నారు, భోజనం చేయడానికి సిద్ధపడ్డారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్క వ్యక్తి మాత్రము పెళ్లి వస్త్రాలు లేకుండా కూర్చుని ఉన్నాడు. అతను ప్రత్యేకంగా కనపడుతున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు పెళ్లి వస్త్రాలు లేకుండా ఇలా కూర్చున్నావు అని అతని గురించి ఏమన్నాడు? అంతట రాజు, వీని కాలు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను అని ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. అలాంటి వారు దేనికి అర్హులు అవుతారంటే, వాళ్ళు కాలు చేతులు కట్టి చీకట్లో త్రోసివేయబడేవారుగా దానికి అర్హులు అవుతారు. కానీ ఏమాత్రం ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. గమనించినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఆయన ఆత్మలో కలవరపడుతూ అంటాడు, మీ అందరూ ఉన్నారు కానీ శిష్యులందరూ కూడా మీ అందరిలో ఒక్కడు మాత్రం నన్ను అప్పగించాలని చూస్తున్నాడు అని అన్నప్పుడు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ అంటాడు. ఎవరని పక్క వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు, నేనా అనుకుంటూ ఉంటారు. పక్కవారు మాట్లాడుకుంటున్నప్పుడు చివరికి ఒక వ్యక్తి, ఒక యోహాను, ఆయన రొమ్మును ఆనుకొని ప్రేమించిన యోహాను అడుగుతా, అయ్యా ప్రభువా, ఎవరు ప్రభు అన్నప్పుడు, నేను ఎవరికైతే రొట్టె ముంచి వాళ్ళకి ఇస్తానో ఆ రొట్టె తీసుకొని తింటారో వాడే అని యేసుప్రభు చెబుతాడు. వెంటనే రొట్టె ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చినప్పుడు ఆ ఇస్కరియోతు ఆ రొట్టె తిని వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. ఆ చెరుకు అది పుచ్చుకొని తినేసి వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. అది రాత్రికాలం సమయం జరిగిందన్నమాట. అది రాత్రికాలం బల్లారాధన చేసుకుంటున్నారు, రొట్టె ఇస్తున్నాడు దేవుడు, అది తిని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా హృదయం సరిలేకుండా కూర్చున్నాడు, ఆ పంక్తిలో కూర్చున్నాడు, ఆ భోజన సమయంలో కూర్చున్నాడు, అందరితో కలిసి తింటూ ఉన్నాడు. అంతకు ముందే సాతాను
ఇస్కరియోతు యోధాలోకి వచ్చేసింది. వచ్చేసి ఆయన ప్రేరేపిస్తూ ఉంది. దేవుడిని అప్పగించడానికి సిద్ధపడ్డాడు. అన్నీ సిద్ధం చేసుకున్నాడు ఇస్కరియోతు యోధ. కానీ అందరితో కూర్చొని భోజనం చేయడానికి ఏమీ తెలియనట్టుగా కపటమైన హృదయంతోటి కూర్చొనున్నాడు. ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే, మన హృదయాలు కూడా సరి చేయటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలు కూడా సరిగా చేసుకొని ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవాలి. గారడీ సీమోనుకి ఏమాత్రం పాలుపంపులు లేవని పేతురు మాట్లాడినట్టుగా, ఈరోజు ఒకవేళ మనం కూడా మన హృదయాలోచనలు బాగలేకుండా కూర్చొని ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకుంటున్నామా? అలా పొందుకున్నట్టయితే దేవుడు ఒక్క 5 నిమిషాల సమయం మనకిస్తున్నాడు. ఈ 5 నిమిషాల్లో మనము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నా హృదయం మంచిగా సరి చేసుకుంటున్నానయ్యా, సరి చేసుకొని నీ బలలో చేవేస్తాను. నువ్వు ఇచ్చే రొట్టె కావచ్చు, నువ్వు ఇచ్చే ద్రాక్షరసం కావచ్చు, అవి నేను తీసుకోవాలంటే ముందుగా నా హృదయాన్ని సరి చేసుకుంటానయ్యా. నేను నీలో పాలుపంపులు పొందేవాడిగా ఉండాలని, పొందేదానిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అని ఒక మంచి హృదయం కలిగి, యథార్థమైన హృదయం కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ కార్యక్రమం మనం పాలుపంపులు పొందుకుందాం. అలా పొందుకున్నట్టయితే దేవుడు మనల్ని అంగీకరించేవాడిగా ఉంటాడు. కానీ అలా పొందుకోకపోతే ఇస్కరియోతు యోధా వలె, లేకపోతే పెళ్లి అక్కడ పంక్తిలో కూర్చొని వస్త్రం లేకుండా, పెళ్లి వస్త్రం లేకుండా కూర్చున్న వ్యక్తి వలె బయటికి త్రోసివేయబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ ఇంకా సరి చేసుకోలేకపోతే, నా వల్ల కావట్లేదు సరి చేసుకోవటానికి, నా వల్ల కావట్లేదు అనుకుంటే, ఎంత మాత్రం ఈ బలలో కార్యక్రమంలో పొందుకోకూడదు. ఏమాత్రం పొందుకుంటే అది మీకే ప్రాబ్లం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా పర్వాలేదు, సరి చేసుకొని తీసుకోండి. నేను సరి చేసుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, తీసుకొని ఇబ్బంది పడే కంటే తీసుకోకుండా ఉండటం మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మా హృదయాలకు తీసుకుందాం. దేవుడి ఈ మాటలతో మా హృదయాలకు ఈ మాటల ద్వారా సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అలా కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు చిన్న ప్రార్థన.